హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఆగస్టు 7 ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు మన దగ్గర ఉన్న టైం ఎన్ని రోజులు ఉంది? ఇవి ఒక 15 రోజులు, అవి ఒక 5 రోజులు, మొత్తం 20 డేస్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ 20 డేస్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా? ఫస్ట్ ఈ టాపిక్స్, ఓకేనా, ఈ టాపిక్స్ మీరు కవర్ చేసారనుకో దాదాపుగా ఇక్కడ నుంచి మీకు 90% నుంచి 100% ఇక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ముందు ఈ టాపిక్ చదివిన తర్వాతనే వేరేవి చదవండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇది జరిగింది కదా ఎగ్జాము, దాన్ని బేస్ చేసుకుని ఫ్రెండ్స్. అంటే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో వచ్చిన టాపిక్స్ వచ్చినాయి, ఒక 2 టాపిక్స్ మాత్రమే చేంజ్ అయింది. ఓకేనా, అంటే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అవి వచ్చినాయి. అంటే ఫిగర్ని రొటేట్ చేస్తే ఏ విధంగా కనబడుతుంది, ఇమ్మీడియట్ ఫిగర్స్, అలాంటి క్వశ్చన్స్ అనేవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వచ్చినాయి. కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రాలేదు. కానీ మనకు అవకాశం అనేది ఉంది కాబట్టి నేను చెప్పే కొన్ని టాపిక్స్ ఇవి ముందు చదివేయండి. ఓకేనా, అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్జామ్ ఎంత ఉంది? దాదాపుగా మనకు ఓకే ఇన్ని మార్క్స్ వస్తే మనం ఓకే గట్టెక్కుతాం. ఓకే, లెవెల్ 2కి అంటే సిబిటి 2కి మనం రాస్తామని అనుకుంటే మనకు ఎంత మార్కులు రావాలి? ఒక అజంప్షన్ అనేది చేయండి. ఓకేనా, ఎంత తక్కువ అయినా కానీ ఇప్పుడు అర్థమెటిక్ ఎన్ని మార్క్స్? 30 మార్కులు. అదేవిధంగా రీజనింగ్ 30 మార్కులు. ఈ జిఎస్ అండ్ జీకే ఇక్కడ ఎన్ని మార్కులు? ఇది 40 మార్కులు. ఓవరాల్గా చూసుకుంటే 100 మార్కులు. ఎన్ని మార్కులు? 100 మార్కులు. ఈ 100 మార్కుల్లో మీకు ఎన్ని మార్కులు రావాలా? 60% మార్క్స్ వస్తాయి. రాస్కోర్ ఫ్రెండ్స్. ఓకేనా, రాస్కోర్ 60% ఆఫ్ ది మార్క్స్ వస్తే మీకు సిబిటి 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, 60 నుంచి 70%. ఓకేనా, కేటగిరీని బేస్ చేసుకొని 60 నుంచి 70% వచ్చిందనుకో రాస్కోరు, ఈజీగా మీరు సిబిటి 2కి ఎలిజిబుల్ అనేది అవుతారు. అయితే ఇప్పుడు అర్థమెటిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అర్థమెటిక్ 30 క్వశ్చన్ల ఎట్లీస్ట్గా అని చెప్తున్నాను నీకు 22 నుంచి 25 క్వశ్చన్స్ ఎట్లీస్ట్గా అంటున్నా. 25, 27 3 పాసిబిలిటీ తీసుకోండి. అదేవిధంగా రీజనింగ్లో ఎట్లీస్ట్గా ఇక్కడ 30 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్ల ఎట్లీస్ట్గా మీరు 25 ప్లస్ చేయాలి. 25, 28, 30 ఈ 3 వేరియేషన్లనే ఉండాలి. రీజనింగ్ అనేది 25 ప్లస్ ఖచ్చితంగా చేయాల్సింది. రీజనింగ్కి మొత్తం ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన దాదాపు 14 టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసిన ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియో చూడకుండా అందరు చూడండి వీడియో. ఓకేనా, మనకు ట్రెండింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని తెలిస్తేనే మీరు రేపు ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. ఒక్కొక్క మార్క్ కూడా మీ జీవితాన్ని అనేది మారుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్క మార్క్స్తోనే చాలామంది జీవితాలు నాశనమై, అదే ఒక్క మార్క్స్తోనే చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ కదా, ఇక్కడ నుంచి మీకు ఎట్లీస్ట్గా 17 మార్క్స్, 17, 20, 25 వరకు తీసుకోండి. ఈ రేంజ్లో మార్క్స్ వచ్చినాయి అనుకో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూడండి 22, 47. ఓకేనా, 47 ప్లస్ 7, 54 ప్లస్ 10, 64. ఇక్కడ చూడండి అదేవిధంగా 48 ప్లస్ 68 ప్లస్ 73. ఇది చూడండి 70 ప్లస్ 83. మీరు ఈ 64 నుంచి 73 మధ్యలో ఉన్నా కానీ మీ సక్సెస్ స్కోర్ రేట్ అనేది 100% అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అట్లీస్ట్గా 65 అంటే కేటగిరీని బట్టి చేంజ్ అవుతుంది. కానీ ఏ కేటగిరీస్ ఉన్నా కానీ మీకు ఈ 65 రాస్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఈ 65 తీసుకుంటే మీరు ఈజీగా యూఆర్ కేటగిరీలో వెళ్ళిపోతారు. ఓకేనా, ఇప్పుడు మీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు ఒక సీటు మిగిలినట్టే కదా, కాబట్టి మీరు ఈ యూఆర్లో కొట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనకు 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది, 1/3. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జామ్ అది అవుతుంది కదా, అవి కూడా ఎట్లా అటెంప్ట్ చేయను, 50-50 ఎట్లా తీసుకోవాలి ఎట్లా, ఆ వీడియో కూడా నేను చెప్తాను. రీజనింగ్కి అయితే మోస్ట్గా మీరు 30 చేయడానికి ప్రయత్నించండి, 25, 28 అట్లా చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం రీజనింగ్ మొత్తం ఇప్పుడు 20 డేస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 20 డేస్లో ఆల్రెడీ మనం
ఒక 10 టాపిక్స్ అనేది చెప్పేసినాం. ఇప్పుడు 11 టాపిక్స్ అంటే సిలాలిజం అయిపోతే మొత్తం మనకు ఆర్ఆర్బి ఎన్టీపీస్లో అడిగిన మోడల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ 20 డేస్లో మనం ఏం చేస్తామంటే రీజనింగ్ కోసం మన టార్గెట్ ఏంటి 30 అవుట్ ఆఫ్ 30 ఫ్రెండ్స్. ఈ టార్గెట్ అనేది మనం పెట్టుకుంటాం కథం. అంటే 30లో మీరు అట్లీస్ట్గా 25+ చేసినా కానీ నేను పడ్డ కష్టానికి మీరు రీజనబుల్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయ్యండి. రీజనింగ్కి అయితే 25+ మన ఛానల్ ఇప్పుడు ఈ 20 రోజులు ఫాలో అయినా కానీ మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 20 రోజులు నేను చెప్పేది మొత్తం దాదాపు ఒక్కొక్క సెట్లో ఒక 30 క్వశ్చన్స్ అయితే నేను ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ టాపిక్ నుంచి ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఈ విధంగా చెప్పడానికి నేనైతే మీరు ఏ విధంగా నన్ను మోటివేషన్ చేస్తారో ఈ వీడియోని లైక్ అండ్ షేర్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎంతవరకు అయితే మోటివేషన్ చేస్తారో అంతవరకు మీకు కంటెంట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ డీకి అంటారా? గ్రూప్ డీకి ఆల్మోస్ట్ మీ చేతిలో జాబ్ ఉన్నట్టే. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే మొత్తం 0 నుంచి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ అర్థమెటిక్ మాట్లాడుకుంటే మనం అర్థమెటిక్లో ఫస్ట్ చదవాల్సిన టాపిక్ ఏంటని మాట్లాడుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నంబర్ సిస్టమ్ అనుకోండి. నంబర్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి తెలుసా? దాదాపుగా 200 క్వశ్చన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో. అంటే ఇది ఓన్లీ ఎన్టీపీసీలో నేను చెప్తున్నా. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఇంకా 180, 190 క్వశ్చన్లు వచ్చినాయి అక్కడ నుంచి. ఇంకా సెకండ్ టాపిక్ మాట్లాడుకుంటే మనం రేషియో అండ్ ప్రపోర్షన్. ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే దాదాపుగా 140 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే చూడండి, అంటే మనకు జరిగింది యావరేజ్గా మనం 50 షిఫ్ట్ అనుకున్న, యావరేజ్గా జరిగింది 47. కానీ మనం ఒక 50 షిఫ్ట్ అనుకున్నా కానీ ఇక్కడ నంబర్ సిస్టమ్ నుంచి అయితే ఒక 3 నుంచి 4 మార్కులు. ఇక్కడ చూడండి దాదాపుగా 3 క్వశ్చన్స్, దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్లు ఈ షిఫ్ట్లో అడగడం అనేది జరిగింది మాట్లాడుకుంటే. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంది? చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అదేవిధంగా డిస్కౌంట్. ఈ టాపిక్స్ నుంచి ఎంత వచ్చినాయి ఎన్ని క్వశ్చన్లు అంటే దాదాపుగా 130 నుంచి 140 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక్కడ 130 నుంచి 140. ఫోర్త్ టాపిక్ చూడండి. ఇక్కడ మీరు ఫోర్త్ టాపిక్ ఏంటంటే యావరేజెస్. ఇక్కడ దాదాపుగా యావరేజెస్ నుంచి 90 క్వశ్చన్స్. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఈచ్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి మీరు, ఇక్కడ 1 నుంచి 2 క్వశ్చన్స్. కానీ 2 నుంచి మీకు దాదాపుగా ఇక్కడ 5 నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చూడండి నంబర్ సిస్టమ్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. అక్కడ బోర్డ్ మాస్ రూల్స్ నుంచి, డివైజిబుల్ రూల్స్ నుంచి, అదేవిధంగా థీరమ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటే, జీరోస్ ఎట్లా అయితే అవన్నీ నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ అనేది ఇక్కడ నుంచి 3 నుంచి 4 మార్కులు వచ్చేస్తుంది. 4 చూసుకుంటే యావరేజెస్. 5వ టాపిక్ చూడండి మీరు. 5వ టాపిక్ ఏముంది? సిఐ అండ్ ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ నుంచి ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ నుంచి దాదాపుగా 90 క్వశ్చన్లు. అంటే ఈచ్ 2 నుంచి 3 క్వశ్చన్లు ఇక్కడ కూడా రావడం అనేది జరిగింది ఈ సిఐ అండ్ ఎస్ఐ. తర్వాత కలిసి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం టైమ్ అండ్ వర్క్. ఓకేనా? ఎన్ని అయిపోయినాయి మొత్తము? దాదాపుగా మనకు చూసుకుంటే 5 టాపిక్లు కదా. ఈ టైమ్ అండ్ వర్క్ 6వ టాపిక్. ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి దాదాపుగా మనకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయంటే 60 క్వశ్చన్లు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? దాదాపుగా మనకు 50 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే నేను చెప్తున్నా కదా, ఈ ప్రియారిటీగా మీరు ఇప్పుడు మనకు దాదాపుగా ఇక్కడ నుంచి 13 నుంచి 14 టాపిక్స్ మెయిన్ టాపిక్స్ అన్నమాట. అంటే ఒక 80% క్వశ్చన్స్. 80 అంటే దాదాపుగా మనకు 20 నుంచి 25 మార్కులు. ఈ దాదాపుగా 10 నుంచి 12 టాపిక్ల నుంచే మనకు ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. ఈ 20 నుంచి 25 మార్క్స్ ఈ జస్ట్ ఈ 10 టాపిక్స్ నుంచి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్తాను ఇంకొకటి, బోట్ అండ్ స్ట్రీమ్. ఓకేనా? బోట్ అండ్ స్ట్రీమ్ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో 38 క్వశ్చన్లు. అదేవిధంగా పార్ట్నర్షిప్
ఇక్కడ నుంచి చూడండి పార్ట్నర్షిప్ నుంచి 11 క్వశ్చన్లు అడిగిండు, ఓకేనా. కానీ ఈ 9 టాపిక్స్ నుంచి అంటే అర్థమెటిక్ నుంచి ఈ 9 టాపిక్స్లో ఎన్టీపీసీలో అడగడం అని జరిగింది ఫ్రెండ్స్, ఎన్టీపీసీ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. అదేవిధంగా మనం 10th టాపిక్ చూసుకుంటే ఈ 10th టాపిక్ అనేది అడగలేరు, కానీ మీకు టైం ఉంటే ఇది చూడండి, మిక్సర్ అండ్ అలిగేషన్, ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అడగడం అనేది జరిగింది. అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు దీంట్లో చదవాల్సిన టాపిక్ ఏంటంటే ఈ 7 ఫస్ట్ చదివేయండి. దీంట్లో అర్థమెటిక్లో ఈ 7 టాపిక్స్లో, ఓకేనా. ఈ 7 టాపిక్స్లో ఇంతవరకు అందరు కూడా తరువు ఉండాలి. ఇక్కడ ఈ 3 టాపిక్స్ ఉన్నాయా, మీకు టైం ఉంటే చదవండి, లేదంటే లేదు. ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్ చూసుకుంటే, ఓకేనా, అడ్వాన్స్ మ్యాథ్స్, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడాలంటే ఆల్జిబ్రా నుంచి బీజగణితం అని అంటారు కదా, ఈ ఆల్జిబ్రా నుంచి దాదాపుగా 140 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే చూసుకోండి మీరు 45 షిఫ్ట్లు జరిగినా కానీ దాదాపుగా మనకి ఎంత 2 times 3 times దాకా వచ్చినాయి. అంటే అట్లీస్ట్గా ఇక్కడ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు ఈచ్ షిఫ్ట్లో అడగడం అనేది జరిగింది. 2 క్వశ్చన్లు అయితే మినిమం అడగడం అనేది జరిగింది కదా. ఇంకా 2 టాపిక్ చూసుకుంటే 2 టాపిక్స్ మెన్సురేషన్, ఓకేనా. మెన్సురేషన్ ఇక్కడ నుంచి 115 క్వశ్చన్లు అడిగారు. తర్వాత చూసుకుంటే స్టాటిక్స్ అంటే సంఖ్యక శాస్త్రం, కొద్దిగా ఈజీగా ఉంచింది కానీ లెవెల్ అనేది కొద్దిగా ఎక్కువనే చేసిండు, ఓకేనా. స్టాటిక్స్లో మనకు కొద్దిగా లెవెల్ అనేది ఎక్కువ చేసిండు. కాబట్టి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే ఒక ఏమంటారు దాన్ని మధ్యగతం కనుక్కోండి, అంత సింపుల్ ఇవ్వకుండా కానీ కొద్దిగా టేబుల్ రూపంలో ఇచ్చి అది చేయమన్నాడు. మధ్యగతం కనుక్కోండి, సరాసరి కనుక్కోండి, ఆ విధంగా అలాంటి టైప్స్ అనేది అడగడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని కొద్దిగా మీరు ఏమంటారు యావరేజ్ తీసుకొని కొద్దిగా మిడిల్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. స్టాటిక్స్ చూడండి, స్టాటిక్స్లో ఎన్ని క్వశ్చన్లు అంటే దాదాపుగా మనకు 90 క్వశ్చన్లు వచ్చినాయి. 4 క్వశ్చన్ ఏంది జామెట్రీలో అన్ని 87, ట్రిగో అండ్ హైట్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి దాదాపుగా మనకు 50 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆల్జిబ్రా కంప్లీట్ చేసండి. ఇక్కడ ఆల్జిబ్రా స్టాటిస్టిక్స్ మీకు ఇది ఉంటే జామెట్రీ అండ్ ట్రిగో అనేది చేయండి. అయితే ఇక్కడ మీరు దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక 2 క్వశ్చన్లు, ఇక్కడ ఒక 2 క్వశ్చన్లు, మొత్తం చూసుకుంటే మనకు 6 నుంచి 8 మార్కులు అనేది ఇక్కడ నుంచి కవర్ అయిపోతాయి. ఇక్కడ 6 నుంచి 8, ఇక్కడ నుంచి మీరు చూడండి ఇక్కడ ఒక 7 టాపిక్స్ అంటే ఇక్కడ దాదాపుగా ఒక 15 మార్కులు, ఇక్కడ ఒక 15 మార్కులు. ఈ 15 మార్కులు ఖచ్చితంగా మీరు చేస్తే దాదాపుగా మీకు 20+, ఓకేనా. 20 నుంచి 22 మార్క్స్, మీరు 22 మార్క్స్ చేసారనుకో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు, ఓకేనా. తర్వాత వెళ్ళి మనకు లైఫ్ చేంజ్ చేసేది ఏంటంటే జిఎస్ఏ, ఓకేనా. జిఎస్ని మీరు ఎంత చదివినా కానీ కొద్దిగా లెవెల్ కూడా అప్ లెవెల్ అనేది ఉంటుంది. చూడండి తర్వాత వెళ్ళి ఇప్పుడు మనకు జీవితాన్ని ఇచ్చేది ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఓకేనా. కానీ మనకు మొత్తం మనకి జాబ్ రావాలంటే ఏం కావాల్సింది జిఏ అనేది కావాలి. ఓకే, నువ్వు ఇక్కడ కాంపిటీషన్లో ఉంటావు, ఒక 1:20 తీస్తే నువ్వు ఇక్కడ ఉంటావు. ఈ అర్థమెటిక్ రీజనింగ్లో 55 చేసినావు అనుకో, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒక 55, ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు అంటే 65 ఉంటావు. కానీ నెక్స్ట్ లెవెల్ CBT 2 అనేది కూడా నీకు జీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. కాబట్టి నేను చెప్తాను అర్థమెటిక్ రీజనింగ్లో ఉన్నంత మాత్రమే నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు 60 మార్కులు ఫ్రెండ్స్, రేపు ఇక్కడ 70 అవుతుంది. అప్పుడు నువ్వు 70 అంటే మినిమం ఇక్కడ 60 చేయాలి విత్ టైం 90 minutes, ఓకేనా. ఈ 90 minutesలో నువ్వు 60 క్వశ్చన్లు చేయాలి. ఇక్కడ 90 minutesలో 90 minutes కాదు ఫ్రెండ్స్, ఓకే. మీరు దాదాపుగా ఇప్పుడు ఇక్కడ CBT 2లో ఏముంటుంది, CBT 2లో ఇక్కడ 35 అండ్ 50 కదా, 120 మార్క్స్. ఇక్కడ కూడా మీకు సేమ్ టైమే ఉంటుంది, టైంలో ఎలాంటి డిఫరెంట్ అనేది ఉండదు. కాబట్టి మీరు కూడా అక్కడ స్పీడ్తోనే చేయాల్సిందే, ఓకేనా. స్పీడ్తోనే చేయాల్సిందే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నుంచి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. డైలీ అట్లీస్ట్గా ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయిన తర్వాత మీరు అట్లీస్ట్గా ఒక మోక్ టెస్ట్ రాయండి, ఓకేనా. ఒక మోక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి. మీరు మోక్ టెస్ట్ మీ దగ్గర లేకుంటే టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అక్కడ నుంచి ఇస్తాను మీకు. అక్కడ నుంచి మేము మోక్ టెస్ట్ రాస్తే అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అక్కడ, ఓకేనా. మోక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అదేవిధంగా దాన్ని అనాలైసిస్, ఓకేనా. ఎగ్జామ్ రాసేసినాం, ఒక 50 మార్కులు వచ్చినాయి, ఓకే అయిపోయినట్టు అంటే అది కుదరదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అనాలైసిస్ చేయాల్సిందే. ఇప్పుడు తర్వాత మనం రీజనింగ్ మాట్లాడుకుంటే, ఓకేనా. రీజనింగ్ అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంది, కోడింగ్ డీకోడింగ్. ఫస్ట్ టాపిక్ రీజనింగ్ రాసుకుంటా ఓకే. ఇక్కడ రీజనింగ్ ఫస్ట్ టాపిక్ మీరు చదవాల్సింది ఏంది, కోడింగ్ డీకోడింగ్.
న్యూ ప్యాటర్న్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియోస్ అనేది చూడండి మీరు అన్నీ కూడా. నేను వీడియోస్ అనేది చేసినాను ఇక్కడ కోడింగ్ డీకోడింగ్లో అనలైజ్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది వచ్చినాయి అనలైజ్. తర్వాత చూసుకుంటే సిరీస్ తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్ తర్వాత 6th టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్ 5th టాపిక్స్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే దాదాపుగా అన్ని షిఫ్ట్లో ఒక 2 నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, 2 నుంచి 4 క్వశ్చన్లు అనేది రావడం అనేది జరిగింది. ఇవి అయితే ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఓకేనా, వేరే చదవాల్సిన అవసరం లేదు. ఈ అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత చూసుకుంటే సిట్టింగ్ అండ్ పజిల్ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంది, బ్లడ్ రిలేషన్. తర్వాత టాపిక్ బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. ఇవన్నీ మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు 30 మార్కులు వస్తాయి ఇక్కడ నుంచి. ఓకేనా, తర్వాత చూసుకుంటే ఆర్డర్ ర్యాంకింగ్. ఇక్కడ నుంచి ఆర్డర్ ర్యాంకింగ్ తర్వాత సిలలిజం. తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెన్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా వెన్ డయాగ్రామ్ కూడా ఇచ్చిండు. వెన్ డయాగ్రామ్ అయితే ఒక జస్ట్ 6 క్వశ్చన్లు ఇచ్చిండు. అంటే ఏదో ఒక షిఫ్ట్లోనే ఇవ్వడం అనేది జరిగింది. కానీ మీ ఎంతైనా మంచిది వెన్ డయాగ్రామ్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా, తర్వాత చూసుకుంటే ఫార్మేషన్ లెటర్ అని ఇచ్చిండు. ఓకేనా, ఫార్మేషన్ లెటర్స్. తర్వాత ఏమి ఇచ్చిండంటే ఫ్రెండ్స్ వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ మనకు దీంట్లో ఇవ్వలేడు ఎన్టీపీసీలో, కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ మిర్రర్ రొటేషన్స్. ఓకేనా, మిర్రర్ రొటేషన్. ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా మీరు చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు దాదాపు ఒక 90 మార్క్స్ అంటే 25+ ఇంకా చూసుకోవాలనుకుంటే మీరు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ చూసుకోండి. ఆ టాపిక్ అనేది చూసుకోండి. ఇంకోటి ఇంకా చెప్పాలంటే క్యాలెండర్ అయితే రాదో తెలియదు ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ ఈ టాపిక్ చూసుకోండి. తర్వాత మిగిలిన టాపిక్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన టాపిక్స్ తర్వాత చూసుకోండి. కానీ ఫస్ట్ ఈ టాపిక్సే చూసుకోండి మీరు. అంటే ట్రెండింగ్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండింగ్ ఫాలో అయితే మీకు ఈజీగా అనేది గట్టెక్కుతారు. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే జిఏ. ఇదే మన ప్రాణం అన్నమాట. ఫస్ట్ ఏంది, ఇండియన్ హిస్టరీలో మీరు ఫస్ట్ ఏంది మోడర్న్. ఓకేనా, ఆధునిక చరిత్ర అంటారు కదా. ఓకేనా, మోడర్న్ హిస్టరీ. తర్వాత మిడ్ లెవెల్. ఈ మోడర్న్ అండ్ మిడ్ లెవెల్లో ఫ్రెండ్స్ మత సంస్కరణలు ఉంటాయి కదా, మత సంస్కరణలు అక్కడ నుంచి మీరు చదవండి. తర్వాత ఇక్కడ 1857 రివోల్ట్, అదేవిధంగా గాంధీ యుగం అని అంటారు కదా, గాంధీ యుగం. ఇది చదవండి మెయిన్. తర్వాత ఇక్కడ జరిగిన కొన్ని యుద్ధాలు ఉన్నాయి కదా, యుద్ధాలు వాటి యొక్క సంధులు అంటే దేని సంధి ద్వారా అది ముగిసింది అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాంటి కర్ణాటక యుద్ధం, ఆంగ్లో ఇండియన్ అన్నీ కూడా మీరు చదవండి ఇక్కడ. మోడర్న్ అండ్ మిడిల్. తర్వాత లాస్ట్లో చూసుకుంటే మీరు సింధు నాగరికత, వేద నాగరికత, ఆర్యులు. అండ్ తర్వాత మీరు చదవాల్సింది ఇక్కడ రాజవంశాలు, వారిని స్థాపించింది ఎవరు. చాలా డెప్త్ కూడా క్వశ్చన్ అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా డెప్త్ కూడా క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది ఇండియన్ హిస్టరీలో. కాబట్టి చదవండి మీరు. ఓకేనా, తర్వాత చూసుకుంటే తర్వాత ఈ మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్ జియోగ్రఫీ. తర్వాత పాలిటీ. తర్వాత ఎకనామిక్ కూడా అడిగినాను, కానీ ఎకనామిక్ కాదు, కరెంట్ అఫైర్స్ మీరు చదవండి. అట్లీస్ట్గా కరెంట్ అఫైర్స్ మీరు 6 మంత్స్ నుంచి 8 మంత్స్ మెయిన్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ నుంచి అంటే ఇండెక్సెస్. ఓకేనా, తర్వాత ఇండెక్స్ తర్వాత యుద్ధ విన్యాసాలు, ఫేమస్ పర్సనాలిటీస్. ఓకేనా, ఫేమస్ పర్సనాలిటీస్. ఇండెక్సెస్ చెప్పినాక యుద్ధ విన్యాసాలు ఫేమస్. అంటే ఇంకా ఉన్నాయి 2-3 టాపిక్స్ ఉంటాయి. అంటే మెయిన్ ఫోకస్ చేయాల్సింది. ఓకేనా, మెయిన్ ఫోకస్ చేయాలి. ఇక్కడ జియోగ్రఫీ గురించి ఇక్కడ నుంచి దాదాపుగా మీకు ఇక్కడ నుంచి ఒక 20 క్వశ్చన్లు అనేది 20 మార్కులు అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇది మెయిన్ చూసుకుంటే మీకు కంప్యూటర్. ఈ 5 టాపిక్స్ మీరు చదువుకున్నారనుకో ఆల్మోస్ట్గా మీకు అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఒక 20 నుంచి 25 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి మీకు. ఓకేనా, ఏంది జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. ఇక్కడ నుంచి దాదాపుగా మీకు అన్ని క్వశ్చన్స్ అనేది 20 నుంచి 25. ఇంకా మిగతాది అంటారా, మిగతాది ఏముంది, స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకేలో ఏమంటున్నాడు, మ్యూజిక్స్. ఓకేనా, మ్యూజిక్స్ గురించి. తర్వాత ఏమన్నారు, దేవాలయాలు వాటి గురించి అనేది అడగడం అనేది జరిగింది కొన్ని స్టాటిక్ జీకే పరంగా. తర్వాత 7 టాపిక్స్ ఉంటే ఈ బయో. ఈ చదవకున్నా కానీ ఏం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ మార్కులు అనేది రాలేవు ఎంత. ఓకేనా, బయో, ఫిజిక్స్ అండ్
మీ బయో నుంచి అయితే ఒక 2-3 క్వశ్చన్ 10 ఒక 20 క్వశ్చన్లు వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి, ఓకేనా. కానీ అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకున్నా, బయో ఫిజిక్స్ చదువుకున్నా. కానీ ఇవి అయితే మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 70% ఆఫ్ ది సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు. కాబట్టి మీరు ఖచ్చితంగా అనేది చదవండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. కామెంట్ అనేది చేయొచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఓకేనా. నేనైతే రీజనింగ్కి మీకు దాదాపుగా ఆల్మోస్ట్ 30/30 చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. 30/30. అదేవిధంగా గ్రూప్ డీకి అయితే మనం 0 నుంచి అది ఫాలో చేద్దామని అనుకుంటున్నా. ఓకే, ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. లేకుంటే మధ్యలోనే ఒక ఈ జూలై 20 నుంచి అది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకే. జూలై 20 నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ఎవరైనా సరే 0 నుంచి మనం టాపిక్ చెప్తాం, ఇంకా క్వశ్చన్ చెప్తాం, దాని మీద ప్రాక్టీస్ చేస్తాం, ఈ విధంగా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.